నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. భార్య కాపురానికి రాలేదని అత్తింటి వెళ్లిన భర్తను భార్య, బామ్మర్ది ఇద్దరు కలిసి అతన్ని చంపి డెడ్ బాడీని భర్త ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘటన నంద్యాలలో కలకలం రేపింది. తన తండ్రిని తన తల్లి, బామ్మ కలిసి చంపారని ఆరోపిస్తూ కూతురు చందన ఫిర్యాదుతో త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాలకు చెందిన మేకల శేషాచలం అనుమానాస్పద మృతి కలకలం రేపింది. భార్య రమణ పిలవడంతో అత్తింటికి వెళ్లిన శేషాచలం శవమై కనిపించాడు. భార్య, బామ్మర్ది కారులో శవాన్ని తీసుకొచ్చి అప్పగించడంతో అనుమానాలు మొదలయ్యాయి. కూతురు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య భర్తను చంపి డోర్ డెలివరీ చేసిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనపై రమణ ఎలా స్పందిస్తారోగా. ఏపీలో భర్తను భార్య చంపి డోర్ డెలివరీ చేశారంటే ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. నంద్యాలకు చెందిన మేకల శేషాచలం అనుమానాస్పదంగా మృతి చెందడంతో కలకలం రేపింది ఈ సంఘటన. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల నూనెపల్లికు చెందిన పెయింటర్ రమణ అనుమానాస్పద మృతి పట్టణంలో కలకలం రేపింది. మృతుడు రమణకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రమణమ్మతో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. రమణ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్ళకు జ్యోతి, చందన, సాయి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ నేపథ్యంలో పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్న రమణకు వివాహేతర సంబంధం ఉందంటూ తరచూ భార్యాభర్తల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒక నెల క్రితం రమణతో ఘర్షణ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు నచ్చ చెప్పినా రమణమ్మ నంద్యాలకు రాలేదు. ఈ క్రమంలో రమణ 2 రోజుల క్రితం భార్య రమణమ్మను నంద్యాలకు పిలుచుకొని రావడానికి పిడుగురాల పట్టణానికి వెళ్లాడు. భార్య పిలవడంతో భర్త అత్తింటికి వెళ్ళగా అతడి శవాన్ని భార్య, బామ్మర్ది కార్లు తీసుకువచ్చి అప్పగించడంతో అనుమానాలు మొదలయ్యాయి. నంద్యాలకు చెందిన మేకల శేషాచలం పెయింటర్ గా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే పెయింటర్ పనిలో ఉండి చాలా వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అతనికి 2 కుమారులు, 1 కుమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే ఇక 2 నెలల క్రితం కూడా దంపతుల మధ్య గొడవ జరగడంతో ఆమె పిడుగురాల వెళ్లిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని మంగళవారం తెల్లవారుజామున రమణ మృతదేహాన్ని ఒక కారులో భార్య రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టి తిరిగి కారులో వెళ్లిపోయారు. తండ్రి నిర్జీవంగా పడడం చూసి చిన్న కూతురు చందన అనుమానంతో తల్లిని నిలదీసింది. తల్లి రమణమ్మ పొంతలలేని సమాధానం ఇవ్వడం, తండ్రి మృతదేహంపై గాయాలతో పాటు కారం పొడి చల్లిన అనుమాలు ఉండడం గమనించింది. సోమవారం రమణ తన భర్త శేషారానికి ఫోన్ చేసిందట. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని రమ్మని పిలిచింది. శేషాచలం నంద్యాల నుంచి బయలుదేరి పిడుగురాలకు వెళ్లాడు రమణ. సోమవారం రాత్రి నంద్యాలలో ఉండే శేషాచలం చిన్న కూతురు చందన తండ్రికి ఫోన్ చేసింది. మీ అమ్మను నంద్యాల రమ్మంటే రానంటుంది, మంగళవారం ఉదయాన్నే తీసుకొని నేను వస్తాను అని కూతురికి చెప్పి వెళ్లాడు రమణ. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం ఉదయం శేషాచలం చనిపోయాడంటూ భార్య రమణ, ఆమె సోదరుడు రామయ్య కారులో మృతదేహాన్ని నంద్యాలకు తీసుకువచ్చి అప్పగించారు. అయితే శేషాచలం మృతిపై అనుమానం ఉందని చిన్న కూతురు చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రిని తల్లి రమణ కలిసి ఆమె సోదరులు కొట్టి చంపారని చెప్తుంది. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగురాలలో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ఈ గొడవ శేషాచలాన్ని చంపేశారా అనే సందేహాలు మొదలయ్యాయి. భార్య భర్తలు చంపి శవాన్ని కారులో తీసుకొచ్చి మరీ డోర్ డెలివరీ చేసిందంటూ ప్రచారం జోరుగా సాగుతుంది ఆ ప్రదేశంలో. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా శేషాచలం మరణంపై రమణ ఎలా స్పందిస్తుందో అనేది కూడా మనం వేచి చూడాలి. తండ్రి అనుమానాస్పద మృతిపై చందన, అక్క జ్యోతికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కూతురు చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నారు.